అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ బాలయ్య బాబుకి ఢిల్లీలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం చాలా సంతోషమని, తెలుగు వారికి గర్వకారణమని, బాలయ్య నటన చేస్తున్న సేవలే అవార్డుల పంట పండిస్తుందని పార్టీ నాయకులు, అభిమానులు పేర్కొన్నారు. బాలయ్య బాబు అవార్డు అందుకున్న సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయం నందు కేక్ కట్ చేసి అభిమానులకు పరస్పరం తినిపించుకుని సంతోషం వ్యక్తపరిచారు. టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాలయ్య రీల్లోనే కాదు రియల్ గానే హీరోనని, ఎందుకంటే తాను నిజ జీవితంలో త్రిపాత్ర అభినయం చేస్తున్నారని, గొప్ప నటుడిగా ఎన్నో సందేశాత్మక చిత్రాల ద్వారా ప్రజలకు మంచి సందేశం అందిస్తూ, క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తూ, సేవకుడిగా పురం శాసనసభ్యులు హ్యాట్రిక్ సాధిస్తూ సేవలు అందిస్తూ, ప్రజానాయకుడిగా ప్రజల అభిమానం పొందుతున్న బాలయ్య బాబుకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడం ఆనందదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. ఢిల్లీలో తెలుగు ప్రేక్షకులు, తెలుగు అభిమానులు, తెలుగు సినీ కళాకారులు అందరూ కూడా గర్వించదగ్గ విషయం. మన ముద్దుల మావయ్య హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి ఐఎఫ్ఎఫ్సి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడం తెలుగు ప్రేక్షకులకు, తెలుగు అభిమానులకు, సినీ కళాకారులకు అందరికీ కూడా గర్వించదగ్గ విషయం. ఈ అవార్డు అందుకున్న శుభ సందర్భంగా ఫ్యాన్స్ తరఫున మరియు తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురంలో నందమూరిపురంలో కేక్ కటింగ్ పెట్టాము. ఫ్యాన్స్ అందరూ చాలా సంతోషంగా, పార్టీ అభిమానులు అందరూ పాల్గొన్నారు. ఇలాంటి ఢిల్లీ చలనచిత్ర ఉత్సవాల్లో మా బాలయ్య బాబు గారికి లైఫ్ టైం అవార్డు అందుకున్న సందర్భంగా మా బాలయ్య బాబు గారికి మా హిందూపుర అభిమానుల తరఫున, పార్టీ తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మా బాలయ్య బాబు గారు ఈ అవార్డు రావడానికి కారణం 50 సంవత్సరాల సుదీర్ఘంగా చలనచిత్ర చరిత్రలో అనేక పాత్రలు పోషించి, అనేక సినిమాలు నటించి, ప్రజల మన్నలు పొందుతూ, అభిమానుల యొక్క అభినందనలు పొందుతున్న వ్యక్తి మా బాలయ్య బాబు గారు. అటువంటి వ్యక్తికి ఈరోజు ఈ లైఫ్ టైం అవార్డు రావడం అనేది చాలా గర్వంగా, అభిమానులందరూ మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అదే విధంగా మా బాలయ్య బాబు గారు ఇంకొన్ని అవార్డులు రావాలని ప్రజల తరపున, అభిమానుల తరపున అనేక మంది అభిమానులు కోరుకుంటున్న సందర్భంగా ఈ 2 ఏళ్ల కాలంలోనే మా బాలయ్య బాబు గారికి దాదాపు 4-5 అవార్డులు వచ్చినాయి. ఇంకా కొన్ని అవార్డులు రావాలని, రాబో నంది అవార్డులో కూడా మా బాలయ్య బాబుకి అవార్డు ఖచ్చితంగా వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తూ, ఒక పక్క ప్రజాసేవ, ఒక పక్క సినీ చలనచిత్ర రంగంలో విశేషమైనటువంటి కృతి, విభిన్నమైన పాత్రలకు జీవం పోస్తున్నటువంటి నటుడు మా బాలయ్య బాబు గారు. అదేవిధంగా ఏదైతే చలనచిత్ర రంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, సేవా రంగంలో కానివ్వండి విశేష ప్రతిభ కనపరిచినందులకు నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి ద్వారా అవార్డు అందుకున్నందుకు హిందూపూర్ ప్రజలందరి తరఫున బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా హిందూపూర్ ప్రజలు గర్వించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బాలయ్య బాబు గారు మా హిందూపురంలో శాసనసభ్యులుగా ఉండడమే హిందూపూర్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా చేసుకున్నాం. భగవంతుడు ఆ అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు, మంచి ఆరోగ్యాన్ని ఆయనకు ప్రసాదించి మరిన్ని ఉన్నతమైనటువంటి అవార్డులు ఆ భగవంతుడు ఆ బాలయ్య బాబుకి ప్రసాదించి దీవించాలని చెప్పేసి ఎన్టీఆర్ గారు అతనికి ఆశీస్సులు అందించాలని చెప్పేసి మరిన్ని ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా